అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై భారత్ మాత. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 12 సంవత్సరాలుగా అనేక మంది పిల్లలకి మనం విద్యాదానం చేస్తూ ఉన్నాం. మారుమూల ప్రాంతాల్లో విద్యను అభ్యసించి గవర్నమెంట్ స్కూల్లో అభ్యసించే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్స్, చెప్పులు ఇలాగా వివిధ రకాలైనటువంటి ఐటమ్స్ మనం వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఫస్ట్ ఫేజ్ లో 5,000 మంది పిల్లలకి, ఈ 10th క్లాస్ చదువుకునే పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్ మనం డొనేట్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా చాలా గవర్నమెంట్ స్కూల్లో అత్యధిక పేదరికంతో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మనవంతుగా ఏదో ఒక సహాయం చేసి వాళ్ళకి స్ఫూర్తి కలిగించడానికి, వాళ్ళ పరీక్షల్లో బాగా పాస్ అవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 5,000 మందికి పిల్లలకి ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ పంచిపెట్టే కార్యక్రమం శరవేగంగా జరుగుతుంది. సో దీంట్లో భాగంగా రాజవొమ్మంగి మండలం రంపచోడవరం గ్రామంలో, అలాగే కర్నూలు, అనంతపురం, భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలు, అలాగే విజయవాడ, గుంటూరు, అలాగే పైన విజయనగరం, సో ఇలాగా అనేక జిల్లాల్లో మన వాలంటీర్స్ తో ఈ కార్యక్రమం జరగడం చేస్తూ ఉన్నాము. సో మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా చాలా పేదవారు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ వాళ్ళు విద్యాభ్యాసాలు చేసుకుంటూ మన దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మనవంతుగా సహాయం చేస్తున్నాం. సో మీరు కూడా ఇలాంటి సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలంటే దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ కి సహాయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. దానధర్మ.org మీరు లాగిన్ అయ్యి డొనేట్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీరు ఎంతడైనా డొనేట్ చేసే అవకాశం దొరుకుతుంది. అందరికి నమస్కారం. జై శ్రీరామ్, జై భారత్ మాత. నా పేరు శ్రీకాంత్, అన్న పేరు ప్రవీణ్, ఉన్న పేరు అనిల్, అన్న పేరు కూడా ప్రవీణ్. అయితే మనం ఇక్కడ ఎందుకు వచ్చినామంటే, మీరు అందరు ఎగ్జామ్ రాస్తారు కదా, 10th క్లాస్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఎగ్జామ్స్ మనకు? మంచిగా ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఏం లేదు, ఈ రోజు మనము ఒక స్వచ్ఛంద సంస్థలు, అంటే మనము గ్రామాల్లో అక్కడక్కడ మనం చూస్తుంటాం కదా, కొంతమందికి డొనేషన్స్ చేయడము, తర్వాత కొంతమంది ఆర్పణ చేయడం, వాళ్ళకి డొనేషన్ చేయడము, ఇట్లా కొన్ని అంటే ఆర్థిక అసమానతలకు లోనవుతున్న పిల్లలందరూ కూడా ఎక్కడ చదువుతారంటే గవర్నమెంట్ స్కూల్, కొంచెం ఇట్లాంటి గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుతారు. అట్లాంటి పిల్లల్లో ఉన్న నైపుణ్యతను బయటకు తీయాలనేటువంటి ఒక ఆకాంక్షతోని దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం ఈ గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే కింది స్థాయి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము, దాంతో పాటు ధార్మిక కార్యక్రమాలు కూడా ఫోకస్ చేస్తాము. దాంట్లో భాగంగా ఈ రోజు మనం అందరం కూడా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మీకు అందరికి ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ప్యాడ్స్ ఈ రోజు ఇవ్వడానికి మీ ముందుకు ఈ ప్యాడ్స్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఈ లోగో కనిపిస్తుంది కదా, ఈ సంస్థ మనకి ఇప్పుడు మనం ప్యాడ్స్ ఇస్తుంది కాబట్టి ఒకసారి అందరూ ఈ సంస్థకు ధన్యవాదాలు చెప్పండి. అయితే మనకు ఎడ్యుకేషన్ గురించి ఒక 2 మాటలు చెప్పి ముగిద్దాం. అయితే మనకు చదువు ఎందుకు ఇంపార్టెంట్ ఎవరైనా ఒకరు చెప్తారా? ఎవరైనా ఒక స్టూడెంట్ చదువు మనకి ఎందుకు, చదువు ఎందుకు చదవాలి, చదువు ద్వారా మనకి ఏమొస్తుంది, ఎవరైనా ధైర్యంగా చెప్పొచ్చు. మొహమాట చదువు అంటే మనం చదువు ఎందుకు చదువుకోవాలి, చదువు దేనికోవాలి? పేరు, నీ పేరు చెప్పి చెప్పు. ఒకసారి క్లాస్. అయితే తమ్ముడు ఏం చెప్తున్నాడంటే, చదువుకుంటే మనకు నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం ద్వారా మనము ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నాం. కాబట్టి చదువు అనేది మనకు ఎందుకు ముఖ్యం అంటే, మనం ఒక పద్యంలో కూడా ఎక్కువ ఇట్లా నిపుణ గుప్తము ఇత్తం రూపం పురుషాలికం అని చెప్తాం. అంటే ఒక మన దగ్గర ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, ఒక భూమి ఉంది, ఎవరో ఒకరు కబ్జా చేసి తీసుకుంటారు, వెళ్ళిపోతుంది. మన దగ్గర డబ్బు ఉంది అనుకోండి, దొంగిలిస్తారు. చదువు మాత్రం మన మస్తకంలో ఉంటే మనం చెప్పుకునేంత వరకు కూడా మన ఎంబడే వచ్చేది చదువు, మన జ్ఞానం, ఈ 2 తప్ప వేరే ఏమి కూడా మనం ఎంబడతావు. కాబట్టి అట్లాంటి చదివే మనకు శాశ్వతము. ఆ చదువు ద్వారానే, అది కూడా ఎట్లాంటి చదువు అంటే సంస్కారంతో కూడిన చదువు. ఈ రోజు మనం చూస్తున్నాం కదా, సొసైటీలో డ్రగ్స్ కు బానిసయి రకరకాలైనటువంటి 10th క్లాస్ అయిపోగానే వివిధ రకాలైనటువంటి వ్యసనాలకు లోనైనటువంటి విద్యార్థులు చెడవాళ్ళకు దారి తీస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా మనం ఒక శ్రేష్టమైన విద్యార్థులుగా రాణించాలి. గర్ల్స్ అయితే ఒక రాణి రుద్రమాదేవి లేక, సావిత్రిబాయి పూలే లేక, బాయ్స్ అయితే ఒక భగత్ సింగ్ లేక, తర్వాత ఒక అల్లూరి సీతారామరాజు లేక, ఒక ఛత్రపతి శివాజీ లేక, మీరందరూ ఇట్లా తయారైతే సొసైటీ అనేది ఒక మంచి వేలో ఒక శ్రేష్టమైన సమాజాన్ని నిర్మించడంలో మీ పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటది. కాబట్టి మీరందరూ మంచిగా చదువుకొని మన మనకి విద్య చెప్పినటువంటి గురువులకు, మన సార్లకి, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, అన్నిటికీ
మంచి పేరు తేగలిగేటువంటి ఒకే ఒక సత్తా ఉన్న వాళ్ళు ఎవరంటే మీరే విద్యార్థులే. కాబట్టి మీరందరూ మంచిగా చదువుకొని మంచి మార్కులతోని మన గ్రామానికి మన స్కూల్ కి మంచి పేరు తీసుకొస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. Only different is there, but in the only one to the self like